వివాహంలో దోషం ఉంటుంది. హ్మ్. ఓకే. కుజ దోషం ఉంటుంది. ఆహ్, ఈ ఇలాంటి భార్యాభర్తల మధ్య సరైన ఏమంటారంటే దానికి కూడా ఏమన్నా అన్యోన్యత ఉండదు. చెప్పారా ఆ బుక్ లో? ఇదే అందులో చెప్తారు. ఓకే. ఇది చెప్తే ఇది ఆటోమేటిక్‌గా అక్కడ వచ్చేస్తది. భార్యతో హ్మ్. ఎలా ఉండాలి? హ్మ్. వెరీ సింపుల్. అంతే కదా! నేను దానికి కూడా మా కొన్ని మిసెస్ పక్కన ప్రిన్సిపల్స్. ఉన్నాననుకోండి. హ్మ్. యాస్ ఎ గుడ్ హస్బెండ్ ఐ హావ్ టు డూ వాట్ ఐ హావ్ టు డూ ఇట్ ఫస్ట్. హ్మ్. నేను చేయకుండా అక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎట్లా? అవును. మాట్లాడితే మన హస్బెండ్ మీద 100 రకాలు, ఆ వైఫ్ మీద 100 రకాలు లిస్ట్ ఉంటది. అది భార్య, ఇది అది కాదు కదా! బట్ మీరేం చేస్తున్నారు? హుహు. యాస్ ఎ హస్బెండ్ ఆర్ యాస్ వైఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో కన్సర్న్ కదా! అది చేయకుండా అక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా? అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే శ్రీరామనవమికి కళ్యాణం చేపిచ్చే ఆచారం, పద్ధతి మనకిక్కడుంది. కర్ణాటకలో ఎందుకు ఉంది. చేయిస్తారంటారు? శ్రీరామదాసు అలా పెట్టాడు అప్పట్లో ఆ రూల్. హ్మ్. సో, బయట బాహార్గంగా కళ్యాణం చేపిస్తానని చెప్పేసి మనకు ఆ సిస్టమ్ ఉంది. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ ఉందండి. నార్త్‌లో ఒక సిస్టమ్ ఉంటుంది. సౌత్‌లో ఒక సిస్టమ్ ఉంటుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి భద్రాచలం బాగా ఇన్‌ఫ్లూయెన్స్ శ్రీరామదాసు వల్ల ఆయన హ్మ్. కీర్తనల ద్వారా ఆ భక్తిని విపరీతంగా ఏమంటారు వ్యాప్తి చేయగలిగారు ఆ టైంలో. హ్మ్. ఆయన కొన్ని సిస్టాలు పెట్టారు. మనం ఇప్పటిదాకా ఫాలో అవుతా ఉంటాం. అందుకనే మనకి కళ్యాణం మనం చేసే ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటుందండి. మన సినిమాల్లో ఏదో హోమగుండం చుట్టూ చూపిస్తున్నట్టు చూపిస్తారు కానీ రియల్ లైఫ్‌లో ఆంధ్రాలో ఎవరు అలా చేయరు. హ్మ్. చూసారా ఎక్కడైనా ఏదైనా హోమగుండం పెట్టి చేయటం? హోమగుండం పెట్టి చూడలేదు. చెయ్యరు. హ్మ్. ఎందుకు అంటే మనము ఈ భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతామో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం అనమాట. అందుకని చెప్పేసి మనకి అడ్డు పెడతారు. ఒక తెరలాగా అడ్డు పెట్టేసి జీలకర్ర బెల్లం పెట్టే పద్ధతి మనకి ఇక్కడి నుంచి వచ్చిందనమాట. అదే సిస్టమ్ మనం ఫాలో అయిపోతాం. మనం హోమగుండం చుట్టూ తిరగమనమాట. అందుకని ఇక్కడ మనకి వెరీ సింపుల్ ఏమంటారంటే వివాహంలో ఎవరికైనా గనక దోషం ఉండి, కుజ దోషం ఉండి, కాలసర్ప దోషం ఉండి, ఇంకొక దోషం గనక ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటేనండి సీతారాముల వారి కళ్యాణం చేపించడం బెస్ట్ అనమాట. వాళ్ళకి త్వరగా పెళ్ళవుతుంది. రెండోది భార్యాభర్తల మీద అన్యోన్యత ఉండదండి. ఈయన బయట ఉంటే ఆమె లోన ఉంటుంది, ఆమె బయట ఇలా ఉంటాడు, ఈయన అరుతుంటే ఆయన అరుతూ ఉంటాడు, ఊరక గొడవ పడిపోతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్లు మ్యాచ్ అవ్వవు ఇప్పుడు. హ్మ్. ఇలాంటి వాళ్ళు కూడాను ఈ సీతారాముల వారి కళ్యాణం మీద కూర్చుంటే, పీటల మీద గనుక కూర్చుకుంటే ఏమైనా గనక దోషాలుంటే అవి కూడా పోతాయండి. ఎలా ఎలా గురుగారు? ఇప్పుడు దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలి మనం? వెరీ సింపుల్ అండి. ఆ హ్మ్. కూర్చోవటం, ఆ కళ్యాణం టోటల్ ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోవటం అంటే ఆ మంత్రాలు. ఆ హ్మ్. మంత్ర ఘోష, ఆ మంత్రాలు ఉంటుంది కదా! ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఓకే. ఎందుకంటే ఒకసారి మనకు పెళ్లి ఒకసారి అయిపోతుంది హ్మ్. ఎవరికైనా సరే. రెండోసారి మళ్ళా ఆ స్వీట్ మూమెంట్స్‌ని ఈళ్ళు గుర్తు చేసుకోవాలండి. గుర్తు చేసుకుంటారు. చేసుకోవాలి. ఓహో! మళ్ళా అప్పుడు ఎలా అది అనిపించిందో? నేచురల్‌గా అక్కడికెళ్ళిపోతుంది మైండ్. ఓకే. రెండోది ఈ ప్రొసీజర్ అంతా మళ్ళా మనం చేస్తుంటాం గదండీ! హ్మ్. ఏమైనా దోషాలు ఆ ముందు దాంట్లో ఉంటే అన్నీ పోతాయి. ఓకే. తర్వాత కొంతమంది పెళ్ళే కాదు వద్దు, వద్దు, వద్దు అంటుంటారు హ్మ్. అమ్మాయిలు. ఈళ్ళకి ఇది చేపిచ్చాలండి. కూర్చోబెట్టేసి ఆ కళ్యాణం చేపిస్తూ ఉంటే ఆళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చేస్తదండి. ఓకే. అందుకని అన్యోన్యత పెరగాలన్నా ఆ వైబ్స్ అట్రాక్ట్ చేస్తాయి వాళ్ళని.